హలో హాయ్ అండి. పదండి మీరు కూడా నాతో పాటు ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే పచ్చడి అయితే చేద్దాం. ఇది ఒక వెరైటీ పచ్చడి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. అప్పుడెప్పుడో మా మేనత్త చేసిందనమాట. ఇప్పుడు అడిగి మరీ చేస్తున్నాను. నాకు నచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. ఒకసారి అయితే చూసేయండి. దీంట్లో ముల్లంగి, పచ్చిమిర్చి, చింతపండు అండ్ తెల్లగడ్డలు మనం మామూలుగా పచ్చి పచ్చిగా అంటే మరీ గ్రైండ్ చేసేయకండి, అలా తొక్కలు తొక్కలుగా అన్నట్టు చేసుకోండి. అండ్ ఇప్పుడు తిరగమాత యాజ్ యూజువల్ మనం తిరగమాతలో పోపులు ఏమైతే వేస్తామో అవి వేసుకొని దాంట్లో ఇప్పుడు స్పెషల్ ఐటమ్ అయితే పసుపు అయితే వేసుకోండి. ఇది మెయిన్, చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ పచ్చిటి వాసన అంతా పోయేదాకా వేపించుకొని ఈ నీరంతా అయిపోయేదాకా కొంచెం ఎమరనివ్వండి. ఇంకా ఫైనల్గా కొంచెం మనం అలాగా ఎర్రగడ్డ కూడా ఫ్రెష్గా అప్పుడే కోసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అసలు ఇది వెజిటేబుల్ రైస్లోకి వేసుకొని తింటుంటే అలా ఉందండి. బాయ్ బాయ్. లైక్ ప్లీజ్.